మీకు మీరు అన్నారు. నేను ఒకటే అడుగుతున్నానమ్మా, ఇవాళ ఈవిడ గారికి ఒత్తాసు పలికిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ ఒత్తాసు పలికిన వాళ్ళ కుటుంబాలను అడుగుదాం, వేరే వాళ్ళని అందరొద్దు. ఆ ఒత్తాసు పలికిన ఆవిడలో కొన్ని వీడియోలు మీకు పంపించాను. ఆవిడ గారు ఏమన్నారు, ఒక 6 నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఈమె వస్త్రధారణ అనే దాని గురించి అసహ్యంగా మాట్లాడింది ఒక ఆవిడ. మళ్ళీ మొన్న ప్రెస్ క్లబ్ లోకి వచ్చి మాట్లాడినప్పుడు చాలా బాగుందని తినే డ్రెస్ విధానం, తన ఇష్టం అండి తన అంటే 20 రోజుల తర్వాత మీద ఒక కుట్రపూర్వకంగా ప్రెస్ మీట్ పెట్టేసి మేము మద్దతుగా నిలుస్తాము అని అంటే ఎవరు భయపడుతున్నారు? జెన్యూనిటీ వాళ్ళల్లో లేదు అనేది లేదు కదా. మీరు ఆ వీడియోలు మీరు కంపల్సరీ ప్లే చేయాలి. ఆవిడ గారు మాట్లాడింది సమాజానికి తెలవాలి. జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే 4 కలిసి అందరం పెట్టొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ మీరు ఆఫ్ ద రికార్డ్ ఆన్ రికార్డ్ మాట్లాడడం తప్పు. మీకు మీ అవకాశాన్ని బట్టి మాట మారవద్దు. నేను ఆ రోజు, ఈ రోజు, ఇప్పుడు, ఇంకెప్పుడు కూడా ఇట్లాగే ఉంటా. అట్ ద సేమ్ సినీ ఫీల్డ్ లో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా వచ్చినా నేను ఒక అక్కగా ముందు ఉంటా నేను. సో మేడం, ఇక్కడ వస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఒకటే అంటే మరలా మీకు కోపం రావచ్చు అడిగితే, ఈ మీరు మాట్లాడిన దానిలోనే అంటే చెప్పే విధానంలో చెప్తే బాగుండు కదా, కొన్ని వర్డ్స్ అనేవి హర్ట్ చేసాయి. అయితే ఒకటి దానికి మీ ఛానల్లో కూడా మీ CEO గారు ఒకటి చెప్పారు, బాగా వల్గర్ లాంగ్వేజ్ అంటే. ఈ చేయి సప్పుడైందా? అవలేదు. అయిందా? పక్కన ఒక ఛానల్లో కూర్చున్నప్పుడు ఒక అతను క్యూట్ అన్నాడు, అది నా చెల్లెని అంటున్నాను, చెంప పగలగొడతా అని చెప్పేసి తిట్టా. సో మీరు అక్కడ తనకి సపోర్ట్ చేశారు? నేను తనకే సపోర్ట్ చేశా. మీది అక్కడ అర్థం కావట్లేదు. అప్పుడు వాడిని ఏం చేయాలి? నేను మేం కాదు, తన ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? తను అర్థం చేసుకోదు. పాయింట్ ఇక్కడ అక్కడ అసలు నేను ఎంత బాగున్నాయండి అవి, మాకు చాలా బాగున్నాయని, చాలా బాగా నచ్చాయండి, మేము ఆస్వాదిస్తున్నాం అన్నప్పుడు నా చెల్లెనే అంటుండు, నా అక్కనే అంటుండు అని చెప్పేసి వాడిని లేసి కొట్టడానికి వెళ్ళాను నేను. వినండి, మాకు అలాగుంటానే, ఆ పర్సన్ అలా ఉంటేనే మాకు ఇష్టం అండి అన్నాడు. దొంగ నా వాడిని తిట్టాను నేను. తిట్టి నేను ఆవేశం అనేది ప్రశ్నకు ఇక్కడ నేను ఆన్సర్ ఇచ్చా. యాక్షన్ రియాక్షన్. మీరు ఇన్నిసార్లు ఇంటర్వ్యూలు చేశారు, మరి ఎక్కడ నేను ఆవేశంతో మాట్లాడలేదు కదా. అంటే ఎదుటోడు వచ్చి నిన్ను ఒక దెబ్బ వేస్తా అంటే కొట్టు అనిపోతామా? నీవు ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు నాకు కోపం వచ్చింది. తనను క్యూట్ గా ఉందని ఇంకా ఫోటో తీసుకొచ్చేసి చూడు ఎంత బాగుంది మా అన్నట్టుగా చెప్పాడు. ఒక ఆడపిల్లని అట్లా అన్నప్పుడు నేను ఒక అక్కగా, నేను కూడా ఆడపిల్లనే కదా, నాకు కోపం వచ్చింది. మరి అయితే ఇప్పుడు వినండి, కాబట్టి ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది ఒకటి. రెండోది, ఒక ఛానల్లో వాడు ఎంత చెప్పినా వినట్లేదు ఆ అభిమాన సంఘం అని చెప్పి వాడిని ఆ రోజే ఖండించేసి ఎదవా నువ్వు అని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టేస్తే, ఆ తర్వాత తెలిస్తే మీరు రానన్నారు, ఆయన్ని తీసుకొస్తే నేను కూర్చోను. వాడెవడో నాకు తెలియదు మేడం, తర్వాత చెప్పారు. మీరు అన్నారా నన్ను అంటే? అడిగాను, నేను డిబేట్ పెడుతున్నాను వస్తారా అంటే, ఆయన వస్తే నేను రాను, చాలా వరస్ట్ గా మాట్లాడుతున్నాడు ఆడపిల్లల్ని అని అన్నాను. కాబట్టి నేను ఎందుకు, నాకు అంతకుముందు ఆయన ఎవరో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఛానల్ మీద ఈయననే ఉన్నాడు. తర్వాత తన గురించి తెలిసిన తర్వాత నేను ఏ ఛానల్ కి వెళ్ళలేదు. అప్పుడు కూడా నేను వాళ్ళని సపోర్ట్ చేశా. నువ్వు ఆడపిల్లల గురించి అంటావు, నేను అందుకే అడిగాను, మరి ఆమెను అంటున్నావు, మరి ఆ డ్రెస్ నీ భార్యకి వేపిస్తావా అన్న. కాకపోతే నా భాషలో అన్నా, నీ పిల్లలకి అయిపోయి దాన్ని ట్రోల్ చేశారు ఒక విషయం. తర్వాత నేను అన్నాను, మరి అట్లానే వస్తే మగోళ్ళు మనసు మార్చుకోవాలని ఒక మాట అన్నారు. మరి అట్లా వస్తే నీకు రాదా 3 అని అడిగా. దాని తప్పెట్లవుతుంది మేడం చెప్పండి మీరే. సంధ్యారెడ్డి వల్గర్ లాంగ్వేజ్ అంటే వీళ్ళు సగసగ గుడ్డ ముక్కలు వేసుకొని ఇన్స్టాగ్రామ్ లో పెట్టి పిల్లలని యువతనంతా పాడు చేసి పిల్లలను రెచ్చగొడతానేమో బూతు కాదు, నేను మాట్లాడితే బూతు. ఇంకొకటి క్లారిటీ చెప్పాలి, ఇది ఒక విషయము. బూతు అంటున్నారు కదా, అతను ఏం చెప్తున్నాడు అక్కడ నా పక్కన కూర్చుని ఆయన సమాన హక్కులు అంటే ప్రతిదీ సమాన హక్కులు ఉండదురా బాబు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని ఉంటాయి, అది కాదు అన్నప్పుడు నేను అన్నా ఎగ్జాంపుల్ అంటే నేనేమన్నా మగవాడు బజార్లో ఉండి ఒక ప్యాచ్ చేయగలుగుతాడు, మరి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉండాలని ఎగ్జాంపుల్ చెప్పాను. దీనికి బూత్ అంట, మరి ఇది ఎక్కడ బూత్ అయిందో నాకు అర్థం కాలేదు. ఒకటి వాళ్ళు అడిగిన వాళ్ళకి ఏం లేదు అంటే నన్ను మాత్రం బూతు ఎందుకు మీరే. ఇంకొక విషయం ఈనండి, ఇంకొక విషయం కూడా, పొట్టి బట్టలు అంటే పొట్టి బట్టల వల్ల ఒక తల్లిగా ఒక అక్కగా చెప్పిన, మహిళల మీద 22 సంవత్సరాల నుంచి వాళ్ళతో నాకు ఒక బంధం ఉంది కాబట్టి అలా వేసుకుంటే మరి రేపులు అన్ని జరిగిపోతాయి. రేపు ఇంకా వేరేది రేపు జరిగే పరిణామాలు, అత్యాచారాలు ఇంకేమైనా జరిగినప్పుడు మరిగా వద్దు, ఆడ నిప్పు ఉంది వద్దు అన్నా, నేను ముద్దాడతా అంటే మూతి కాలుతుంది అన్నా కూడా
మరి వెళ్ళండి, చేయించుకోండి, రేపు మూసుకొని ఇంట్లో కూర్చోండి, మళ్ళీ రేపు వచ్చి మహిళా సంఘాల దగ్గరికి, మళ్ళీ కోర్టుల దగ్గరికి, పోలీసుల దగ్గర రావద్దు అన్న. తప్పమ్మా? సో దాన్నే తప్ప. గట్టిగా ఒక తీసుకోవడం మాట జరిగింది అక్కడ. తప్ప. నేను ఉద్దేశించి చెప్పిన, వెనక ముందు కట్ చేసి అది పెడితే తప్పే. మొత్తం ఓవరాల్ గా చూస్తే కరెక్టా కాదా చెప్పండి. నేను ఒక అక్కగా చెప్పాను ఇలా జరిగితే ఇలా జరుగుతుంది అని. అది ఏం చేశారు, ఆ గిత్త కట్ చేసేసి ట్యాగ్ చేశారు. వీళ్ళ బతుకులంతా చిన్న బట్టలు చిన్న వీడియోలే. నేనేం చెప్పినా, అది ఏ సందర్భంలో చెప్పినా, అంటే కోర్టు చూడదా ఏ సందర్భంలో ఏమన్నది అనేది? కోర్టుకు పూర్తి వివరణ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరెవరు ఏం మాటలు పెట్టి ఇప్పుడు కేసు ఇవాళ పెట్టిందని కుదరదు. ఒక మర్డర్ కేసు అవుతుంది మేడం. మర్డర్ కేసు అయినప్పుడు బలంగా వచ్చినప్పుడు అవి ఆధారాలు కూడా సేకరిస్తారు. కక్షపూరితంగా అన్ఫార్చునేట్లీ జరిగిందా అనేది ఉంటది. ఇక్కడ కూడా నాకు ఒక మహిళల మీద సమానం అన్నప్పుడు మగవాడికి సమానం అంటే మగవాడికి సమానంగా ఉండాలి, నేను కాదంటలేను. కానీ మనకు కొన్ని అవధులు ఉంటాయి కదా, ఇలా ఉంటే ఇలా ఉంటది అని చెప్పేసి నేను ఎగ్జాంపుల్ చెప్తే ఈ 3 ట్రోల్ చేశారు. ట్రోల్ చేసి సంధ్యారెడ్డి బూతులేదంట. వీళ్ళు అబద్ధాలు ఆడి వీళ్ళు ఇంకో ఛానల్లో మాట్లాడొచ్చి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే వీళ్ళు బూతోలు గారు, నేను మాత్రమే బూతుదాన్ని. అంటే వినండి, అంటే వీళ్ళు ప్రజల కోసం, అంటే వీళ్ళ అవకాశాల కోసం ఏమైనా మాట్లాడతారు. అంటే మీ అవకాశం వాళ్ళు ఏమనుకుంటున్నారు, మరి స్పందన ప్రతిస్పందన నెక్స్ట్ డేనే వచ్చిన నేను, మరి 20 రోజుల తర్వాత ఎందుకు పెట్టారు? నేనేమంటున్నా, ఎవరు రైట్ ఎవరు కాదన్నారు, మీకు స్వేచ్ఛ ఉంది, మీరు పెట్టారు. కానీ నా పేరు పెట్టి అక్కడ మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా. నేను వాళ్ళకు కూడా ఒకటే మాట చెప్తున్నా, మీ స్వేచ్ఛ మీకుంది, మీరు స్త్రీ హక్కుల కోసం ఎట్లా పోరాడుతున్నారో, మీరు ఎలా చేస్తున్నారో, నేను కూడా సమాజం కోసం కట్టుబాట్ల కోసం నా వే ఆఫ్ స్టైల్లో నేను పోతున్నా. నన్ను మీరు క్వశ్చన్ చేయడానికి ఎక్కడ కేసులు పెట్టిస్తే కేసులకు భయపడతానా? స్పందన ప్రతిస్పందన ఉంటది. నాకెవ్వరు లాయర్స్ డబ్బులు పెట్టి రాకపోయినా నాకు ఉంటది, నాకు రాజ్యాంగంలో స్వేచ్ఛ ఇచ్చింది, పోతా గవర్నమెంట్లకే పోతా,